ప్రభునందు పిల్లరా అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం దగ్గరకు వద్దాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము. పదకొండవ వచనం నుంచి నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఏమని చెప్పొచ్చారు? ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పొచ్చారు? ప్రార్థనకైతే మరి బైబిల్ పుస్తకం ఎందుకు? ప్రార్థన మరియు దేవుని యొద్ద నేర్చుకొనుటకు. అర్థమైందా? ప్రార్థనకే కాదు, బైబిల్ గ్రంథం తీసుకొని వచ్చావంటే దేవుని సన్నిధిలో దేవుడు నేర్పుతున్నటువంటి విద్యను నేర్చుకోవటానికి కూడా వస్తున్నావు. ప్రతి కూటమి నీకు ఒక ట్రైనింగే, ప్రతి కూటమి నీకు ఒక అవగాహన కలిగించేటువంటి సమయమే. కాబట్టి ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన పరిశుద్ధ గ్రంథం విస్మరించకుండా తెచ్చుకోండి. ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు అడిగితే చెప్పండి, దేవునికి ప్రార్థన చేయుటకును దేవుని యొద్ద నేర్చుకున్నటకును నేను బయలుదేరుచున్నానని చెప్పాలి. ఓన్లీ ప్రేయర్ కాదు, నేర్చుకోవటం కూడా ఉంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు కూడా ఇదొక ట్రైనింగ్. దేవుడు నేర్పుతున్న విద్యను నేర్చుకునే సమయం, తర్బీదు అని గుర్తుపెట్టుకోండి. ఇది వ్యక్తిగతంగా నీకు పనికి వస్తుంది, నీతో మాట్లాడతాడు, నీకు అవసరమైన విషయాలు ఇస్తాడు, నువ్వు నేర్చుకొని ఇతరులకు నేర్పాల్సిన సందేశం కూడా నీకు ఇస్తాడు దేవుడు. ప్రతి కూటంలో నీతో మాట్లాడతాడు, నువ్వు ఇతరులతో ఏం మాట్లాడాలో కూడా నీకు నేర్పుతాడు. కాబట్టి ఇది మొదలుకొని బుధవారం చెప్పా, మళ్ళీ శుక్రవారం చెప్తున్నా, ఎప్పుడు వాక్యానికి ఉపక్రమించినా, ఎప్పుడు వాక్యం వినడానికి ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, నువ్వు వింటున్న ప్రతి సందేశము నీకు ఒక ట్రైనింగే. మళ్ళీ స్పెషల్గా నువ్వేదో సంవత్సరాలు ట్రైనింగ్ చేయాలని ఆలోచించొద్దు. ఇది నీకు ఉపదేశమే. ఇదంతా వినాలి, నేర్చుకోవాలి, నువ్వు ఆచరించాలి, ఇతరులను కూడా ఆ ఉపదేశంలోనికి నడిపించాలి. ఎంతమందికి అర్థమైంది?